వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కనగల్లు మండలంలోని పొనుగోడులో సాగునీరు లేక పొలాలు ఎండిపోయాయి. నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం కనగల్ మండల కార్యదర్శి కానుగు లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు మహమ్మద్ అక్రమ్, షేక్ సుల్తానా, బోకరి భిక్షం, రైతులు జోగు యాదయ్య, తాలారి వెంకన్న, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ బీసీ షెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విద్యా, ఉద్యోగాలు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ నిర్మాణాలను పూర్తి చేయాలని ఎమ్మెల్యే సత్యం ప్రభుత్వాన్ని కోరారు. కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం చొప్పదండి నియోజకవర్గంలో పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా జనంపల్లి కిరణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు అన్ని రకాల ఫలితాలను నిలిపివేయాలని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చిన ప్రకారం న్యాయం జరిగే విధంగా 9% కాకుండా 11% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు నారాయణపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు అందిస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఏఎన్ఎంలు గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కురిసిన వర్షపాతం పరిణామాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాలను మహబూబ్ నగర్ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి రవీందర్ పరిశీలించారు. దేవరకద్ర నియోజకవర్గం కాకుంట్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం మీద ఉన్న వర్షపాత నమోదు పరికరాలు పనిచేస్తుందా లేదా అని తెలుసుకున్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న వర్షపాత పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఎండిన వరి పైరుతో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో శాసన మండలికి వచ్చి నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, నీళ్లు ఉన్నాయి, ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లు వాడకపోవడం కరెక్ట్ కాదని, ఇప్పటికైనా ఉన్న నీటి వనరులు వాడుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతులను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వీపీలు ఆది శ్రీనివాస్, బిల్లా ఐలమ్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలోని సప్త ప్రకార యువత దుర్గా భవానీ దేవాలయాల వార్షికోత్సవాలు 4వ రోజైన ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలను జరిపారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. అర్చకులు వేద మంత్రాలతో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తమల్ల అశోక్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ఏపీ లెజిస్లేటివ్ మీట్ 2023 క్రీడా పోటీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ క్రీడా పోటీలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బ్యాడ్మింటన్ ఆడారు.